హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ వీడియోలో ఏంటంటే మనము హౌ టు బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ ఎలా అవ్వాలి, అసలు ఈ ఆర్గనైజేషన్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఒక క్యాండిడేట్ దగ్గర నుంచి, ఎలా మనం అప్లై చేసుకోవాలనేది వన్ బై వన్ అనేది చూద్దాం. అలానే మనకు రీసోర్సెస్ ఏమేమి ఉన్నాయి అనేది వన్ బై వన్ అని చూద్దాం. ఓకే, ఫైన్. నౌ ఏంటంటే డెవాప్స్ ఇంజనీర్ కావాలంటే మనకు మ్యాండేటరీగా ఈ 6 థింగ్స్ అనేది తెలియాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, డెవాప్స్. ఈ డెవాప్స్లో ఏంటంటే మనకు టూల్స్ ఉన్నాయి కదా. ఒకటి గిటబ్, మావిన్, నెక్సస్, జెన్కిన్స్, జేఫ్రాగ్, సోనార్, కిబు. ఓకే, అలానే మనకు యాన్సిబుల్, డాకర్, ఇవన్నీ మనకు మ్యాండేటరీగా తెలియాలి. అలానే ఏంటంటే మనకు ఎనీ క్లౌడ్ అనేది మ్యాండేటరీగా తెలియాలి. సో రికమెండెడ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తారు కాబట్టి మనకు ఏడబ్ల్యూఎస్ అనేది మ్యాండేటరీగా తెలియాలి. అలానే ఏంటంటే మనకు కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్లో క్యూబర్నెటిస్ అనేది మ్యాండేటరీగా తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ ఏంటంటే టెరాఫామ్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లాగింగ్ అండ్ మానిటరింగ్ టూల్ కూడా మనకు, అలర్టింగ్ కూడా మనకు మ్యాండేటరీగా తెలియాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ లాగింగ్ అండ్ మానిటరింగ్ అండ్ అలర్టింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, అలానే యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఒక క్యాండిడేట్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అలానే ఏంటంటే మనకు క్యూబర్నెటిస్ యొక్క ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి హెల్మ్ కూడా మనకు తెలియాలి. ఈ హెల్మ్లో కూడా ఏంటంటే హెల్మ్ 2, హెల్మ్ 3 రెండు ఉంటాయి. హెల్మ్ 3 అనేది మేజర్గా యూజ్ చేస్తారు. బట్ హెల్మ్ 2 కూడా మీకు బేసిక్ ఐడియా ఉండాలి. ఓకేనా, క్లియర్, రైట్? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 6 అనేటివి ఉంటేనే మీరు మీ ప్రొఫైల్ కానీ షార్ట్ లిస్ట్ అవుతుంది. షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత మీ ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా. ఈ 6 తెలిస్తే దాని మీద క్వశ్చన్స్ అడిగి మీకు మీరు ఈజీగా, మీ 6 తెలుసుకుంటే కనుక మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. అలానే ఇంటర్వ్యూవర్ కూడా ఏంటంటే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ డెవాప్స్ నేర్చుకుంటారు, ఓన్లీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటారు, జాబ్కి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ డెవాప్స్ నేర్చుకున్నా లేకపోతే ఓన్లీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నా జాబ్ ఎప్పటికీ రాదు. మీరు 6 మంత్స్ కాదు కదా, 1 ఇయర్ కదా, 2 ఇయర్స్ మీరు ట్రై చేసినా రాదు. ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఉండేది ఓన్లీ డెవాప్స్ తెలిస్తే కనుక హైడ్ చేసుకునే వాళ్ళు, ఓన్లీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే కనుక హైర్ అనేది చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఒక క్యాండిడేట్కి ఈ 6 వచ్చా లేదనేది చూస్తున్నారు. ఈ 6 అనేది వచ్చా లేదనేది చూస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కడన్నా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. స్టూడెంట్ ఎక్కడన్నా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాడు. కానీ ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ ఏంటంటే అక్కడ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అని ఇక్కడ టెరాఫామ్ క్యూబర్నెటిస్ కవర్ చేస్తారు, కానీ లాగింగ్ అండ్ మానిటరింగ్ కానీ హెల్మ్ కానీ కవర్ చేయరు. సో స్టూడెంట్ ఏమనుకుంటారంటే ఓన్లీ 4 నేర్చుకుంటే సరిపోతుంది, జాబ్ వస్తుంది అని అనుకుంటారు. కానీ ఏంటంటే రియాలిటీ చూసుకున్నట్టయితే ఈ లాగింగ్ అండ్ మానిటరింగ్ అండ్ హెల్మ్ గుడికి మ్యాండేటరీగా తెలియాలి. అండ్ వన్ మోర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కడ మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు కొద్ది చోట్ల ఏంటంటే క్యూబర్నెటిస్ కానీ టెరాఫామ్ కానీ 1 or 2 days క్లాసెస్ మాత్రమే చెప్తారు. చెప్పిన తర్వాత కంప్లీట్ అని అనుకుంటారు. కానీ ఏంటంటే రియాలిటీ చూసుకున్నట్టయితే క్యూబర్నెటిస్ కంటే టెరాఫామ్ కానీ క్యూబర్నెటిస్ ఒక 10 days, టెరాఫామ్ ఒక 10 days పడుతుంది. ఒకవేళ ఏదైనా మీరు నేర్చుకోవాలనుకుంటే అట్లీస్ట్ 10 క్లాసెస్ అనేది కవర్ చేయాలి. కానీ ఏంటంటే 1 or 2 క్లాసెస్ బేసిక్ చెప్పేసి కంప్లీటెడ్ అని చెప్తా ఉంటారు. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి ఐడియా ఉండదు. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఓకే ఇదేనేమో అనుకొని ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినా, ఒకవేళ హెచ్ఆర్ మీ ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేసినా, మీరు ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ అడిగేసరికి ఏంటంటే మీకు బేసిక్ తెలిసినట్లయితే మిమ్మల్ని హైడ్ చేయరు, అలానే మీ ప్రొఫైల్ కూడా షార్ట్ లిస్ట్ చేయరు. కాబట్టి ఏంటంటే బీ కేర్ఫుల్. ఒక డెవాప్స్ ఇంజనీర్ కావాలనుకుంటే మ్యాండేట్గా ఈ డెవాప్స్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, క్యూబర్నెటిస్ కానీ, టెరాఫామ్ కానీ, లాగింగ్ అండ్ మానిటరింగ్, అలానే హెల్మ్ అనేది తెలుసుకోవాలి. ఓకే, బాగానే ఉంది. దీని రిలేటెడ్ ఎక్కడైనా మనకు రీసోర్సెస్ ఉన్నాయా అంటే మనకు మీరు గుర్తుపెట్టుకోండి, మనకు తెలుగు డెవాప్స్ గురు అనే వెబ్సైట్ ఉంది కదా. ఈ తెలుగు డెవాప్స్ గురు అనే వెబ్సైట్లో మీరు గూగుల్లోకి వచ్చి తెలుగు డెవాప్స్ గురు అని టైప్ చేయండి. ఈ తెలుగు డెవాప్స్ గురు అనే వెబ్సైట్లో ఏంటంటే మనకు ఈ 6 కోర్సెస్ అనేది నేను పబ్లిష్ చేశాను. ఈ 6 ఇప్పుడు చూసుకున్నట్లయితే డెవాప్స్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, క్యూబర్నెటిస్ కానీ, టెరాఫామ్ కానీ, లాగింగ్ అండ్ మానిటరింగ్, అలానే మనకు హెల్మ్ గుడికే మనం పబ్లిష్ అనేది చేశాము. ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. 1 month, 3 months, 6 months, 1 year లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది. ఇక మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ డెవాప్స్ చూసుకున్నట్టయితే డెవాప్స్లో ఏంటంటే మనకు ఇక్కడ 1 month, 6 months, 3 months, 6 months ఇట్లా మనకు డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 month చూసుకున్నట్టయితే 200 రూపీసే. ఇక్కడ మీరు ఎన్రోల్ చేసుకొని నేర్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను డైరెక్ట్గా ఇక్కడ ఈ నెంబర్కి రీచ్ అవుట్ అవ్వచ్చు. ఈ నెంబర్కి రీచ్ అవుట్ అయితే కనుక నేను యూ క్యాన్ డైరెక్ట్లీ రీచ్ అవుట్ వయా వాట్సాప్. సో దట్ ఏంటంటే నేను రెస్పాండ్ అవుతాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అనేది చేస్తాను. ఓకేనా, ఈ ఎన్రోల్మెంట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై అనేది చేస్తాను. ఇక్కడ ఓకే బాగానే ఉంది.
ఇక్కడ ఒకవేళ నా కోర్సెస్ తీసుకోకపోయినా, ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైనా నేర్చుకోవాలనుకుంటే కనుక ప్రతి కోర్స్కి వెళ్ళండి, ఈ టాపిక్స్ చూడండి, ఈ టాపిక్స్ వైజ్ మీరు ఏంటంటే యూట్యూబ్లోనే ఫ్రీగా అయినా నేర్చుకోండి. లేదు మీరు ఇక్కడ నేను మంత్లీ తీసుకుంటాను, 200 పే చేసి నేను నేర్చుకుంటాను డెవాప్స్, లేకపోతే ఏడబ్ల్యూఎస్ సపరేట్ కోర్సు, దానికి కూడా మంత్లీ ప్లాన్స్ ఉంటాయి, అది నేర్చుకుంటానంటే అలా కూడా నేర్చుకోండి. ఒకవేళ నా వీడియోస్ ఫాలో అవ్వట్లేదు, వద్దు నేను ఒకవేళ యూట్యూబ్లో ఫ్రీగా నేర్చుకోవాలంటే టాపిక్స్ వైజ్ అనేది మీరు నేర్చుకోండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నేను అన్ని టాపిక్స్ కవర్ చేశాను, అప్లోడ్ కూడా చేశాను వెబ్సైట్లో. మీరు ఆ టాపిక్స్ అనేది నా వెబ్సైట్లోనే నేర్చుకోండి, లేదా మీరు ఓన్గా ఎక్కడైనా నేర్చుకోండి. బట్ ఈ టాపిక్స్ నేనేం పెట్టానో ప్రతి కోర్సులో ఆ టాపిక్స్ అనేది మీరు మిస్ చేయకండి. ఎందుకంటే ఇంటర్వ్యూ లెవెల్లో అడుగుతున్నారు, మ్యాండేటరీగా ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నా వీడియోస్ ఫాలో అవుతే కనుక మీరేంటంటే మీకు ఒకవేళ టాపిక్స్ తెలిసినా సరే స్కిప్ చేయకండి. రీజన్ ఎందుకంటే నేను ఎవ్రీథింగ్ మనం రియల్ టైం లెవెల్లో డిస్కస్ చేసి ఉంటాను, రియల్ టైం వర్డ్స్ వాడుతూ ఉంటాను, ఎక్కడ యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేయము, ఎందుకు యూజ్ చేయము, ఇలాంటి వర్డ్స్ అనేది నేను అన్ని వాడుతూ ఉంటాను. సో కాబట్టి ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, స్టిల్ మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ రీచ్ అవుట్ మీ వాట్సాప్, సో దట్ ఐ విల్ హెల్ప్ యూ. ఓకే ఫైన్, బాగానే ఉంది. కోర్స్ వైజ్ నేను అన్ని కోర్సెస్ ఇక్కడ అప్లోడ్ చేశాను. ఓకే, వన్స్ మీరు కోర్సెస్ నేర్చుకున్నారు, ఓకే, వన్స్ మీరు కోర్సెస్ అనేది నేర్చుకున్న తర్వాత ఎట్లా, ఒకటి ఏంటంటే మీ కోర్సెస్ నేర్చుకున్న తర్వాత అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సులో ఏంటంటే మనకు రిజ్యూమే పాయింట్స్ పెట్టాను. ఎగ్జాంపుల్ జెన్కిన్స్ రిలేటెడ్ రిజ్యూమే పాయింట్స్ పెట్టాను, ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ రిజ్యూమే పాయింట్స్ అనేది పెట్టాను. ఆ పాయింట్స్ తీసుకొని ఏంటంటే మీ రిజ్యూమేలో పెట్టుకోవచ్చు. అలానే మనకి ఏంటంటే శాంపుల్ రిజ్యూమే కూడా నేను మన వెబ్సైట్లో అప్లోడ్ చేశాను. ఆ డౌన్లోడ్ చేసుకుని దానికి తగ్గట్టు మీరు మాడిఫై చేసుకుని మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మేజర్గా ఇప్పుడున్న ట్రెండింగ్లో చూసుకున్నట్టయితే ఒకటి లింక్డ్ఇన్, తర్వాత ఏంటంటే నౌకరీ. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు లింక్డ్ఇన్ అకౌంట్ లేకపోతే లింక్డ్ఇన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా మీరు క్రియేట్ చేసుకోండి. ఓకేనా, క్లియర్ రైట్? మీరు మ్యాండేటరీగా లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న ట్రైనింగ్లో చూసుకున్నట్టయితే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఓకే, ఏ హెచ్ఆర్ అయినా సరే ఏమడుగుతున్నారంటే హెచ్ఆర్స్ ఫస్ట్ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉందా, ప్రొఫైల్ లింక్ పంపండి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆ ప్రొఫైల్ చూసి మీరు రియల్గా వర్క్ చేశారా లేదా, మీరు ఎంత ఎక్స్పీరియన్స్, ఏ కంపెనీలో చేశారనేది మొత్తం హిస్టరీ అక్కడ చూడడం కోసము ఈ యొక్క మీరు ఆ లింక్డ్ఇన్ అనేది అడుగుతున్నారు. కాబట్టి మ్యాండేటరీగా క్రియేట్ చేసుకోండి, లేదని మాత్రం చెప్పకండి. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే లింక్డ్ఇన్ యూజ్ చేయడం వల్ల ఒకటి మీరు డైరెక్ట్గా స్పెసిఫిక్ కంపెనీ వల్ల టీమ్ లీడ్ కానీ, మేనేజర్ని కానీ, లేకపోతే ఇంజనీర్స్ కానీ ఎవరైనా మీరు రీచ్ అవుట్ అయ్యి మీరు వాళ్ళని అడగచ్చు, నా ప్రొఫైల్ను రిఫర్ చేయరా, మీ కంపెనీలో ఒకవేళ వేకెన్సీస్ ఉంటే నేను ఇలా లుకింగ్ చేస్తున్నానని ఉంటుంది. ఓకేనా, అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, అగైన్ ఐమ్ టెలింగ్, ఓన్లీ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నా మీకు జాబ్ అనేది రాదు. కాబట్టి బీ కేర్ఫుల్. ఈ కోర్స్ ఏంటంటే నేను పబ్లిష్ చేసిన కోర్స్, కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఫ్రెషర్స్ కానీ, లేకపోతే ఎక్స్పీరియన్స్ పీపుల్, లేకపోతే ఒక టెక్నాలజీ నుంచి ఇంకొక టెక్నాలజీకి చేంజ్ అవ్వాలనుకున్నా ఈ 6 అనేది మ్యాండేటరీగా నేర్చుకోవాలి. ఈ 6లో ఏంటంటే మీకు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయడం చాలా డిఫికల్ట్. అలానే ఏంటంటే ఈవెన్ మీ ప్రొఫైల్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా డిఫికల్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టూడెంట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు జస్ట్ ఏంటంటే డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకొని ప్రొఫైల్ పెట్టి మనకు కాల్స్ రావట్లేదు, వేకెన్సీస్ లేవేమో, లేకపోతే రిసిషన్ ఉందేమో అనుకుంటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, రిసిషన్ అనేది ఏ ఇయర్ అయినా కామన్, ఓకే, బట్ వేకెన్సీస్ అనేది ఎప్పటికీ ఉంటాయి. మీరేంటంటే మీ ప్రొఫైల్ ఆ కంపెనీకి సూటబుల్ అవ్వాలి, ఆ సూటబుల్ అవుతేనే మీకు కాల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మీరు 6 పెట్టారు, లింక్డ్ఇన్ వాడారు, నౌకరీ వాడారు అనుకో, నౌకరీలో కూడా డైలీ అప్డేట్ చేస్తా ఉండండి. సో దట్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా కాల్స్ అనేవి వస్తాయి. ఓకేనా, క్లియర్ రైట్? స్టిల్ అండర్స్టాండ్ రైట్? ఎనీ క్వశ్చన్స్? నో రైట్? ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లింక్డ్ఇన్ అనేది ఇది నా అకౌంట్, మూల మురళీధర్ రెడ్డి అని ఉంటుంది. మీరు డైరెక్ట్గా నాకు ఇక్కడ రిక్వెస్ట్ పెట్టి నన్ను కూడా ఫాలో అవ్వచ్చు. నేను డే టు డే అప్డేట్ చేస్తూ ఉంటాను ఏదైనా న్యూ టాపిక్స్ వచ్చినా. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సర్చ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే డెవాప్స్ ఇంజనీర్ జాబ్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది, జాబ్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఏ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఏంటంటే మీరు ఆటోమేటిక్గా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా స్పెసిఫిక్ ఇంజనీర్ని, స్పెసిఫిక్ కంపెనీలో వాళ్ళ టీమ్ లీడ్ కానీ, మేనేజర్ని కానీ, లేకపోతే డైరెక్టర్ని కానీ మీరు రీచ్ అవుట్ అయ్యి నేను ఇట్లా జాబ్ లుకింగ్ చేస్తున్నాను, మీ దాంట్లో వేకెన్సీ
ఉంటే చెప్పండి అంటే ఒకవేళ వాళ్ళ దాంట్లో వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు మీ ప్రొఫైల్ రిజ్యూమే అడుగుతారు, రిజ్యూమే షేర్ చేస్తే వాళ్ళు ఇంటర్నల్గా డిస్కస్ చేసి మీరు మీ ప్రొఫైల్ అనేది ఫార్వర్డ్ అనేది చేస్తారు. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే లింక్డ్ఇన్ అనేది కామన్, మ్యాండేటరీగా యూజ్ చేయండి. ఎనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాట్ ఓన్లీ డెవాప్స్ ఇంజనీర్, ఎనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటంటే మ్యాండేటరీగా ఇప్పుడు లింక్డ్ఇన్ అనేది వాడుతున్నారు. లింక్డ్ఇన్లోనే ఎక్కువగా మీరు ఏదైనా జాబ్స్ రావాలన్నా ఈజీగా, కంపేర్ టు నౌకరీ చూసుకున్నట్లయితే లింక్డ్ఇన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? క్లియర్ రైట్? ఇది మనకు ఇలా మనకు ఒక డెవాప్స్ ఇంజనీర్ కావాలనుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఏం నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ అనేది మనము డిస్కస్ అనేది చేశాం. ఓకేనా? క్లియర్ రైట్? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఒకవేళ నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక ఇక మనకు తెలుగు డెవాప్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను ఏదైనా వీడియోస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. అలానే మీరు డైరెక్ట్గా నన్ను లింక్డ్ఇన్ ద్వారా కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. అలానే మనకి ఏంటంటే తెలుగు డెవాప్స్ గురు మనకు ఇన్స్టాగ్రామ్ ఉంది, అలానే మనకు టెలిగ్రామ్ కూడా గ్రూప్ అనేది ఉంది, అక్కడ జాయిన్ అయిపోవచ్చు. ఓకే, అలానే ఏంటంటే మనకు వెబ్సైట్ చూపించాం కదా, ఈ వెబ్సైట్లో ఏంటంటే మనము అన్ని కోర్సెస్ అప్లోడ్ చేశాము, మీరు అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. అగైన్ చెప్తున్నా గైస్, నా వీడియోసే ఫాలో అవ్వమని చెప్పట్లేదు. ఒకవేళ నా వీడియోస్ ఫాలో అయితే కనుక వితౌట్ స్కిప్పింగ్ చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా చూడండి. సో దట్ ఏంటంటే మీకు రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ నా టాపిక్స్ చూసి ఆ టాపిక్స్ మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని ఈచ్ టాపిక్ని మీరు ఇండివిజువల్గా కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి. I will try to respond as soon as possible. Thanks for watching this video. We will see you next video.